స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సిఈసిలో మార్చ్ 2020లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెక్షన్ ఈలోని బిట్ చూస్తున్నాం. యాక్చువల్గా సెక్షన్ ఈలో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఇక్కడ ఈచ్ వన్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 క్వశ్చన్లు ఇస్తాడు. 2 క్వశ్చన్స్కి మనకి ఒకటి రాస్తే సరిపోతుంది. సో దాంట్లో ఏం ప్రాబ్లం ఇచ్చాడంటే 10 మార్క్స్ ప్రాబ్లం సింపుల్గా చెప్పాలంటే. సో 19th బిట్లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో 19th బిట్లో మనకి క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని ఏమంటాం 3 కాలం క్యాష్ బుక్ అంటాం. 3 వరుసల నగదు చిట్టా. సో ఈ 3 వరుసల నగదు చిట్టాలో క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ 2018 మార్చ్ 1 క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసాం 3 కాలం క్యాష్ బుక్ని. సో 3 కాలం క్యాష్ బుక్ ఇలా పెట్టేసుకొని డేటు, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్, ఇష్యూడ్, ఇదంతా కూడా డెబిట్ సైడ్ పార్ట్. డిస్కౌంట్ ఇష్యూడ్ అలానే క్రెడిట్ సైడ్ పార్ట్ డేటు, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఈ విధంగా రాసుకుంటాం. సో 2018 మార్చ్ 1 క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ 2 ఇచ్చాడు మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా మనకి క్యాష్ బుక్లో 3 కాలం క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఎప్పుడు కూడా రిసీట్స్ ఉంటాయి, అలానే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఏం రాయాలంటే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బీడీ మీన్స్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో క్యాష్ వచ్చి 6,000, బ్యాంక్ వచ్చి 10,000 ఇచ్చాడు. 6,000 and 10,000. నెక్స్ట్ మార్చ్ 5న క్యాష్ సేల్స్ ఇచ్చాడు. సో క్యాష్ సేల్స్ అంటే సేల్స్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిసిప్ట్. రిసిప్ట్స్ ఎప్పుడు కూడా క్యాష్ రిసిప్ట్స్ ఎప్పుడు కూడా క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రావాలి. సో మార్చ్ 5th డేట్ వేసేసి టు సేల్స్ అకౌంట్ 1900 క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి 1900. ఒకవేళ చెక్ ఇచ్చారనుకోండి అప్పుడు బ్యాంకులో వేస్తాం. ఓకేనా. సో మార్చ్ 5th క్లోజ్. నెక్స్ట్ మార్చ్ 7 ఇష్యూడ్ చెక్ టు మనీషా అండ్ డిస్కౌంట్ రిసీవ్ ఈజ్ 200. సో మనీషా అనే మనం చెక్ అనేది ఇష్యూ చేస్తున్నాం అంటే పేమెంట్ జరుగుతుంది అక్కడ. పేమెంట్స్ అన్నీ కూడా క్యాష్ బుక్లో మనకి క్రెడిట్ సైడ్ రావాలి. సో మార్చ్ 7th బై మనీషా అకౌంట్. సో మనకి ఇక్కడ చెక్ ద్వారా జరుగుతుంది కాబట్టి పేమెంట్ బ్యాంకులో వేయాలి 1800. సో ఆమె మనకి యాక్చువల్గా మనం 2000 ఇవ్వాలి, 1800 కట్టమంది, చెక్ ఇచ్చాము, అందుకు ఆమె డిస్కౌంట్ ఎంత ఇస్తుంది మనకి 200. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ 200. నెక్స్ట్ 8th సో రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సాయి, డిస్కౌంట్ అలౌడ్. సో ఇప్పుడు ఇందాక ముందు మనం చెక్ ఇష్యూ చేసాము, ఇప్పుడు మనకి క్యాష్ అనేది వస్తుంది కస్టమర్ నుంచి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సాయి, డిస్కౌంట్ అలౌడ్. సాయి అయినా మనకి సంస్థకి కస్టమర్ అయి ఉండొచ్చు. సో హీఈస్ ఎ కస్టమర్ ఆఫ్ ద కంపెనీ. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సాయి, డిస్కౌంట్ అలౌడ్. సో అతనికి మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. యాక్చువల్లీ తను ఎంత ఇవ్వాలి 2000 ఇవ్వాలి. సో 150 డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ అ లాస్. సో ఇక్కడ అదే రాస్తున్నాం. సో మార్చ్ 8th టు సాయి అకౌంట్ 1850 క్యాష్ రూపంలో వస్తుంది, చెక్ రూపంలో కాదు. ఓకేనా. ఇక్కడ మనీషాకి ఇచ్చిన చెక్కే కానీ ఈ నుంచి వచ్చేది మాత్రం క్యాష్ 1850. సో డిస్కౌంట్ ఇష్యూడ్ ఎంత 150, మనం ఇచ్చేదంతా సంస్థ 150 లాస్. అంటే ఇక్కడ 1850 రూపీస్ అనేది మనకు వస్తుంది అండ్ 150 మనం డిస్కౌంట్ అతనికి ఇస్తున్నాం ఇష్యూడ్. సో డిస్కౌంట్ ఇష్యూడ్ 150. నెక్స్ట్ వచ్చేసేసి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. సో మనకి తెలుసు క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అన్నప్పుడు ఖచ్చితంగా కాంట్రా ఎంట్రీ వస్తుంది. మామూలుగా క్యాష్ విత్డ్రాన్ బ్యాంక్ అనేది చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంది, క్యాష్ అనేది కంపెనీకి వస్తుంది కదా. క్యాష్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ క్యాష్. సో క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, హూ ఈస్ గివింగ్ బ్యాంక్. సో ఎంట్రీ ఈజ్ క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. సో మనం ఆల్రెడీ క్యాష్ అకౌంటే కదా ప్రిపేర్ చేసేది. ఈ క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏం రాయాలి టు బ్యాంక్ అకౌంట్ అని కాంట్రా పెట్టి, బ్యాంక్ అని రాసి కాంట్రా పెట్టి సి అని పెట్టాలి, లెజర్ ఫోలియో సి అని పెట్టి. సో క్యాష్లో మనం బ్యాంక్ అని రాస్తాం, అమౌంట్ మాత్రం క్యాష్లో వేయాలి, గుర్తుపెట్టుకోండి. అలా ఇదే మళ్ళీ మార్చ్ 14th ఇటువైపు కూడా క్రెడిట్ సైడ్ కూడా కాంట్రా ఎందుకు అంటున్నామంటే 2 వైపులా ఎదురు పొద్దులు రాయాలి. సో మార్చ్ 14th మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ బ్యాంక్ అని రాసి క్యాష్లో వేస్తాం కదా. ఇక్కడేమో మార్చ్ 14th అని పెట్టి క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసి మళ్ళీ కాంట్రా పెట్టి క్యాష్ రాసి బ్యాంకులో వేయాలి, ఇక్కడ రాసిన దానికి ఆపోజిట్లో వేయాలి. సో ఇలా సేమ్ అమౌంట్ 2 చోట్ల 2 సార్లు రికార్డ్ చేయడం జరిగింది. సో దాన్ని కాంట్రా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసేసి 22nd క్యాష్ పర్చేస్. సో క్యాష్ పర్చేస్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అది పేమెంట్ అవుతుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. మార్చ్ 22nd సో బై పర్చేస్ 600 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాబట్టి 600 క్యాష్లో వేస్తారు. నెక్స్ట్ 29 క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 800. ఓకే, క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా మనకి క్యాష్లో డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ ఏదైనా చెక్ వచ్చినప్పుడు బ్యాంకు నుంచి అదే రోజు డిపాజిట్ చేయకుండా నెక్స్ట్ రోజు డిపాజిట్ చేసినట్లయితే అటువంటి సందర్భంలో మనకి ఎదురుపద్దులు అనేవి వస్తుంటాయి 3 సందర్భాల్లో. అందులో ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకులో 800 అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కాంట్రా ఎంట్రీ వస్తుంది. సో డిపాజిట్ చేసినప్పుడు ఇందాక చెప్పిన ఎంట్రీకి రివర్స్, విత్డ్రానికి రివర్స్. సో బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ తీసుకుంటుంది కదా, డెబిట్ ద రిసీవర్,
bank. So bank is the receiver. What going from the organization? Cash. So bank account add to cash account. So bank account add to cash account. And cash account lo credit side. So March 29 by bank account అని రాసి ఇక్కడ అమౌంట్ బ్యాంక్ అని రాసి క్యాష్లో వేయాలి 800 కాంట్రా ఎంట్రీ అండ్ సేమ్ ఎంట్రీ రికార్డెడ్ హియర్ ఆల్సో డెబిట్ సైడ్ March 29. సో క్యాష్ అని రాసేసి కాంట్రా పెట్టి క్యాష్ అని రాసి బ్యాంకులో వేయాలి. సో దిస్ ఈజ్ క్యాష్ డిపాజిటెడ్. దెన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ March 30 salaries paid by check అన్నాడు. సో పేమెంట్ salaries is paid by check. So it is recorded in bank column by salaries. సో డేట్ వేయాలి, ఎవ్రీ ట్రాన్సాక్షన్ డేట్ మెన్షన్ చేయాలి. సో ఫైనల్గా మొత్తం టాలీ చేస్తే ఫస్ట్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్ రెండు కూడా మామూలుగా ఉన్నట్టు వేసుకోండి. 200 ఇటు వచ్చేసి 150. ఈ తర్వాత క్యాష్ బ్యాంక్ కాలమ్స్ రెండు కూడా డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందో చూడాలి. సో మనకి ఇక్కడ క్యాష్ అనేది డెబిట్ ఎక్కువ ఉంది, బ్యాంక్ అనేది కూడా డెబిట్ ఎక్కువ ఉంది. కాబట్టి డెబిట్ సైడ్ అంటే ఇవన్నీ కూడితే డెబిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ కంటే కూడా డెబిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏదైతే ఎక్కువ ఉందో అది మనం రెండు వైపులా వేసేసుకోవాలి. ఓకేనా, ఇటువైపు అండ్ ఇటువైపు. ఇప్పుడు ఎటువైపు అయితే తక్కువ ఉందో దాంట్లో ఎక్కువ ఉన్న అమౌంట్ అంటే 10,300లోంచి రిమైనింగ్ క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి రెండు తీసేస్తే 8,900 బ్యాలెన్స్ సిడి వచ్చింది. సిడి మీన్స్ క్యారీడ్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10,800 నుంచి రిమైనింగ్ ఈ 2 పాయింట్లు తీసేస్తే ఈ 3 పాయింట్లు 1 2 3 సో 6,000 వచ్చింది. అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంతా క్యాష్ వచ్చేసి 8,900 అలానే బ్యాంక్ వచ్చి 6,000. సో ఇదే క్యారీ డౌన్ని మళ్ళీ ఏం చేయాలి మనం నెక్స్ట్ మంత్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాలి. April 1 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఈజ్ సేమ్ బ్యాలెన్స్, క్యాష్ ఈజ్ 8,900 అండ్ బ్యాంక్ ఈజ్ 6,000. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడు. అంటే ఈ 2 క్వశ్చన్లు ఏదైనా ఒకటి మనం అటెంప్ట్ చేసుకోవచ్చు, రెండిట్లో ఒకటే రాయాలి సెక్షన్ ఈలో. అవునా, మనకు 10 మార్క్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. కొంతమంది ఇది కూడా అటెంప్ట్ చేస్తుంటారు కాబట్టి. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెసర్స్ కృష్ణా ట్రేడర్స్ యాజ్ ఆన్ 31/12/2019. సో ఇక్కడ మనకి సింపుల్గా ఏం లేదంటే 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. సో బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ అనేది మనం ఎలా ఉంటుంది ప్రొఫార్మ్ ఆల్రెడీ రికార్డ్ చేసాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ పర్టిక్యులర్స్ రూపీస్ ఇన్నర్ కాలం అండ్ అవుటర్ కాలం. సో యాడ్ లెస్ ఫస్ట్ పాయింట్ ఏంది, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో గివెన్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ గివెన్ 62,000. ఓకే, యాడ్ పాయింట్స్ ఏమున్నాయి, లెస్ పాయింట్స్ ఏమున్నాయి. సో యాక్చువల్గా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏంటంటే పాస్బుక్కి క్యాష్ బుక్ మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్స్ ఉంటాయి, వాటిని మనం ఈక్వలైజ్ చేయాలి. సో దానికోసం మనం బీఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేస్తాం పీరియాడికల్లీ, అంటే మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, యాజ్ యూ నో వెరీ వెల్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని అవుటర్ కాలంలో వేసేసుకున్నాం. క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడంటే పాజిటివ్ బ్యాలెన్స్, ఆటోమేటిక్గా మన క్యాష్ బుక్కి ఆపోజిట్ అయింది పాస్బుక్. సో మనకి ఆన్సర్ అనేది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ రావాలి. సో ఎడిషన్ చేసేయి, లెస్ చేసేయి అని హెడ్డింగ్ పెట్టేసేయి, ఎడిషన్ అండ్ ఎడిషన్. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. సో చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. సో చెక్ మనం ఎంట్రీ అక్కడ డిపాజిట్ చేసాము, వచ్చినట్టుగా రాసుకున్నాము, కానీ యాక్చువల్గా మన సంస్థ అనేది కలెక్ట్ చేయలేదు. అంటే ఆటోమేటిక్గా క్యాష్ బుక్ ఎక్కువ బ్యాలెన్స్ చూపిస్తుంది, పాస్బుక్ యాక్చువల్గా కలెక్ట్ అయినప్పుడు మాత్రం దాంట్లో ఎంట్రీ చేస్తుంది బ్యాంక్, అంటే అప్పటి వరకు తక్కువ చూపిస్తుంది. అంటే ఆటోమేటిక్గా క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి దాంట్లో తగ్గించాలి క్యాష్ బుక్లోంచి. అదే కదా బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చింది కదా, తగ్గించేసేయి అంటే లెస్లో వేసుకోవాలి 16,000. అలానే నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో అలానే ఇక్కడ చెక్స్ అనేది మనం ఇష్యూ చేస్తున్నాం ఎవరికి, కస్టమర్స్కి ఇష్యూ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా క్యాష్ బుక్లో మనకి ఎంట్రీ రాసేసుకుంటాం అమౌంట్ పోయినట్టుగా, అంటే క్యాష్ బుక్లో తక్కువ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో కొన్ని యాక్చువల్గా కస్టమర్ అనేది బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడే అక్కడ పాస్బుక్లో మనం వెళ్ళి తీసుకున్నప్పుడు మాత్రమే పాస్బుక్లో ఎంట్రీ అవుతుంది. అప్పటి వరకు పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. అవునా, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో వాళ్ళకి ఇష్యూ చేసాం అంటే తక్కువ చూపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని అప్పటి వరకు యాడ్ చేస్తేనే అప్పుడు పాస్బుక్ క్యాష్ బుక్ రెండు కూడా ఈక్వల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంతా చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ 18,000. సో దట్ ఈస్ యాడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ అన్నాడు. సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా బ్యాంక్ ఛార్జెస్ అనేవి మనకి పాస్బుక్లో మాత్రమే డెబిట్ అవుతాయి, అవి ఎప్పుడు కూడా లెస్ చేయాలి. అంటే క్యాష్ బుక్లో మనకు తెలియదు, పాస్బుక్లో ఎంట్రీ అయినాకనే మనం క్యాష్ బుక్లో రాసుకుంటాం బ్యాంక్ ఛార్జెస్. అఫ్ కోర్స్ ఇప్పుడంటే మోటార్ నేరాలు మనకి మెసేజ్లు వస్తున్నాయి అనుకోండి. సో బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ ఓన్లీ ఇన్ పాస్బుక్. సో ఎక్కువ చూపిస్తుంది, పాస్బుక్లో చూపిస్తుంది కాబట్టి డెబిట్ అయినట్టుగా మన క్యాష్ బుక్లో చూపిస్తుంది, అంటే క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. క్యాష్ బుక్ ఎప్పుడైతే ఎక్కువ చూపించిందో యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు తగ్గించాలి దాన్ని. సో బ్యాంక్ ఛార్జెస్ ఇస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. సో 200 లెస్లో వేసుకుంటే అనేది మనం చూపిస్తాం. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ ఈజ్ లెస్ 200. అలానే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్ బై బ్యాంక్.
సో పెట్టుబడులపై వడ్డీ అనేది బ్యాంక్ కలెక్ట్ చేస్తుంది, బట్ నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసినప్పుడు బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా పాస్బుక్లోనే ఎంట్రీ చేస్తుంది ముందుగా. సో అంటే క్యాష్ బుక్లో ఎంట్రీ జరగదు. ఓకేనా, అంటే ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా, తక్కువ చూపిస్తుంది, ఎంట్రీ జరగట్లేదు కాబట్టి క్యాష్ బుక్లో. అప్పుడు మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. దానికి ఎడిషన్ చేస్తే అప్పుడు పాస్బుక్ క్యాష్ బుక్ నుండి కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ బట్ నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్, అంటే ఇది కూడా యాడ్ చేయాలి. అంటే 2 పాయింట్లు ఎడిషన్లో వేయాలి, 2 పాయింట్లు ఏమో సబ్ట్రాక్షన్లో వేయాలి. ఫస్ట్ పాయింట్ యాజ్గా తీసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ 62,000, ఈ 2 పాయింట్లు కూడితే 20,200. సో 62,000 20,200 రెండు కూడితే 82,200. ఇక సబ్ట్రాక్షన్ చేసే పాయింట్స్ 2 16,000 + 200. సో ఫైనల్గా 82,200లో నుంచి 16,200 తీసేస్తే 66,000 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా బ్యాంక్ రికన్సిలేషన్ అనేది మనం చేయొచ్చు. థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్లో బ్యాలెన్స్ షీట్ చూసాము 20 మార్క్స్. ఈ క్లాస్లోనేమో 10 మార్క్స్. ఈ 2 క్వశ్చన్స్లో మనం ఎగ్జామ్లో ఒకటి రాస్తే సరిపోతుంది. అంటే 10 మార్క్స్ 20 + 10 30 మార్క్స్ అయిపోయాయి. ఇంకొక మనకి 20 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 5 మార్కులే ఉంటాయి, అలానే మళ్ళీ 2 మార్కులే ఉంటాయి. అంటే మొత్తం మీద ఇంకా 20 మార్క్స్ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ క్లాస్లో ఆ షార్ట్ ప్రాబ్లమ్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ చూద్దాం. మార్చి 2020లో సిఈసి వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కామర్స్ పేపర్ 1 వీడియోస్ కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.